హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ రాధిక. ఈరోజైతే నేను సున్నుండలు అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఎందుకు ప్రిపేర్ చేస్తున్నా అంటే బేకరీలో అన్హెల్తీ స్వీట్స్ తినడానికన్నా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకొని తినడం మంచిది అనే నా ఫీలింగ్. అందుకోసము ఇలా చేస్తున్నాం. సున్నుండల గురించి హెల్తీ ఫుడ్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది, ఇదేం నేను చెప్పక్కర్లేదు. రోజు పిల్లలకు ఒక స్నాక్స్ పంపిస్తూ ఉంటే వాళ్ళ హెల్త్కి కూడా గ్రోత్కి కూడా మంచిది. ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను 2 కప్పులు మినుములు అయితే తీసుకున్నా. 2 కప్పులు మినుములో 1.5 కప్పు మినుములు తెల్లవి తీసుకున్నా, 1/2 కప్ ఏమో నల్లవి తీసుకున్నా. లేదు మీ దగ్గర నల్లవి లేదంటే మాకు నల్లవి నచ్చవు అంటే 2 కప్పులు కూడా తెల్ల మినుములే తీసుకోవచ్చు. ఇది బాగా వేయించుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా ఇది ఒకసారి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఆ టైంలో 2 స్పూన్లు రైస్ వేయాలి. ఓన్లీ 2 స్పూన్లు రైస్ వేసి ఒక 3-4 టైమ్స్ ఒక 2 మినిట్స్ అలా మళ్ళీ వేయించి ఆఫ్ చేసుకోవడము. ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా, ఇవంతా చల్లారాక బాగా మిక్సీ పట్టుకోవాలి. వీళ్ళైతే ఎంత ఫైన్ పౌడర్ చేసుకోవచ్చో అంత మిక్సీ చేసుకొని పట్టుకుంటే ఇలా వస్తుంది చూడండి. నేను ఇక్కడ 2 కప్పులు మినుములు తీసుకున్నా కదా, సో 2 కప్పులు బెల్లం తురుము కూడా 2 కప్పులు తీసుకున్నా. మనకి కొంచెం మేము స్వీట్ తక్కువ తింటాం అనేది అయితే 1.5 కప్పు 1.25 కప్పు బెల్లం తురుము తీసుకోండి. నేను ఇక్కడ బెల్లం తురుము మిక్సీకి వేసుకోలేదు. డైరెక్ట్గా మిక్సీకి వేసుకున్నాం అనుకోండి పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది, మిక్సీ జార్ సరిగ్గా తిరగకుండా ఉంటుంది. అందుకే ఈ పౌడర్లో ఒకసారి కలిపేసిన బెల్లం తురుము బాగా కలిపేసి మళ్ళీ మిక్సీకి వేసుకుంటా. అప్పుడు ఏమవుతుందంటే బెల్లం కూడా బాగా పౌడర్ లాగా అయ్యి ఇది దీంట్లో బాగా మిక్స్ అవుతుంది. ఈ మిక్సీకి వేసుకోలే. ఇది వేసుకునే ముందు ఒక 2 ఏలకులు అయితే వేసుకున్నా. ఇదంతా బాగా కలిపింది మళ్ళీ జార్లోకి వేసి బాగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకుంటే బెల్లం కానీ మినప్పిండి కానీ 2 బాగా కలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇదైతే రెడీ అయిపోయింది కదా. 2 కప్పులు బెల్లము, 2 కప్పులు మినుములు బాగా ఒకసారి కలిపి మనము ఇప్పుడు నెయ్యి తీసుకోవాలి. నెయ్యి ఎలా తీసుకున్నా అంటే ఇక్కడ నేను 2 కప్పులు మినుములు తీసుకున్నా కదా, 1 కప్పు నెయ్యి తీసుకోవాలి. అది నెయ్యి కానీ మనం తీసుకునే టైంలో కొద్ది వేడి చేసి తీసుకోండి. ఊరికే గట్టి నెయ్యి తీసుకోకుండా కొద్ది వేడి చేసి దీంట్లోకి నెయ్యి వేసుకోవాలి. నేను 2 కప్పులు తీసుకున్నా కాబట్టి 1 కప్పు నెయ్యి వేసిన. నెయ్యి వేస్తేనే స్మెల్ ఈ బెల్లంలోకి స్మెల్ మంచిగా వచ్చింది. ఇది బాగా మిక్స్ చేయాలి, అంత పౌడర్లకు అంతా సెట్ అయ్యేలా బాగా మిక్స్ చేసి ఉంటలు చేసుకోవడం అంతే. ఎంత సింపుల్ కదా. ఒకసారి చేసి పెట్టుకున్నాం, బాక్స్లో పెట్టేసుకుందాం అనుకోండి, హ్యాపీగా రోజు స్నాక్స్కి పంపించచ్చు పిల్లలకి. స్నాక్స్ వేరే ఏం చేయాలబ్బా అనే టెన్షన్ కూడా ఉండదు. ఇలా అంతా చేతిలో అంతా మొత్తం నీట్గా కలిపేసుకొని ఒక్క హ్యాండ్తో కొద్ది కష్టమే ఈ సున్నుండలు చేసుకునేది. 2 హ్యాండ్స్ని యూజ్ చేసుకొని ఉంటలు చుట్టేసుకోవడం అంతే. మీకు ఒకవేళ సరిగ్గా ఉంటలు చుట్టుకొనేకి రాలేదు, సరిగ్గా వస్తలేదు అనేది అయితే ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేడి చేసుకొని వేసేసి మళ్ళీ కలిపి వేసుకోండి. ఆల్మోస్ట్ 2 కప్పులు మినుములకి 1 కప్ నెయ్యి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇలా 2 హ్యాండ్స్ యూస్ చేసి ఇలా ఉండలు అయితే చేసుకోవడం అంతే. ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకో 1 నెల ఏం కాదు, మంచి హెల్తీ. నెయ్యి కూడా వేసింటాం, పిల్లలకు కూడా మంచి బోన్స్కి అంత మంచిది. ఇలా ఒక్కొక్కటి చుట్టు పెట్టుకుంటున్నా అంతే. ఈ వీడియో కనుక మీకు ఇంతే అండి సున్నుండలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం దిస్ ఈజ్ రాధిక అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.